అయితే ఇంకా 2 గుద్దుకున్నాయి అనుకున్నాను. జస్ట్ ఒక్క ఇంచులో అయితే ఇంకా క్రాస్ అయ్యాయి. ఘాట్ స్టార్ట్ చేయగానే మనకి ముంగిస్ అయితే అడ్డం వచ్చింది చూడండి స్లో మోషన్లో. హాయ్ హలో నమస్తే అందరికీ, వెల్కమ్ టు ది తమిళనాడు రైడ్ సిరీస్ కొత్త ఎపిసోడ్కి స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు మనము ఊటీ వెళ్తున్నాం. సో ఊటీ వెళ్ళేటప్పుడు మనకి తెప్పకాడు అనే ప్లేస్లో 2 డైవర్షన్స్ అయితే వస్తుంది. సో బైక్లో వెళ్ళే వాళ్ళకి తెప్పకాడు నుంచి వయా మసిన్గుడి నుంచి వెళ్ళామంటే చాలా బాగుంటుంది లొకేషన్స్, నేచర్ కానీ రోడ్స్ కానీ. ఇప్పుడు మనము మవనాల అనే ఒక చిన్న విలేజ్లో అయితే ఉన్నాం. సో ఈ విలేజ్ అయిన తర్వాత మీకు కొంచెం దూరంలోనే ఘాట్ సెక్షన్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఈ ప్లేస్ తర్వాత మీకు లొకేషన్ అయితే ఇంకా చాలా బాగా మారిపోతుంది. సో నేను చెప్పేది అవసరం లేదు, మీరు వీడియో అయితే చూడండి, ఫుల్ ఎండ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది వీడియో. సో బైక్ లవర్స్ డోంట్ మిస్ దిస్ వీడియో. సో ఇక్కడ మీరు ప్లాన్ చేయండి, మీకు మస్తు ఎంజాయ్ చేస్తారు రైడింగ్ మాత్రం. ఇక్కడ నేను మీకు ఆఫ్టర్ మాన్సూన్ కానీ లేకపోతే మాన్సూన్లో కానీ రికమెండ్ చేస్తాను. సమ్మర్లో వచ్చారంటే ఇంత గ్రీనరీ అయితే ఉండలేదు. సో అప్పుడు చెట్లన్నీ ఎండిపోతాయి కాబట్టి ఇంత లుక్ అయితే రాదు. సో మీరు కనుక ఆఫ్టర్ మాన్సూన్ కానీ లేకపోతే మాన్సూన్లో వచ్చారంటే చాలా బాగుంటుంది ఈ రైడ్. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. చూడండి లొకేషన్ అయితే అదిరిపోయింది. చూడండి ఈ టర్న్లో మనకి అక్కడ కనపడించేది నీలగిరి పర్వతాలు అనమాట. సో ఈ నీలగిరీస్ అనేది ఏముంది, వెస్టర్న్ ఘాట్స్ మరియు ఈస్టర్న్ ఘాట్స్ 2 కాంబినేషన్లో అంటే కంబైన్డ్ అయ్యి మనకి ఊటీ కొడైకెనాల్ అయితే క్రియేట్ అయ్యింది. సో అందుకే ఇది కొంచెం మీకు సమ్మర్లో కూడా ఫారెస్ట్ అయితే కొంచెం డ్రై అవుతుంది, మరియు కొంచెం గ్రీనరీ కూడా ఉంటుంది. అంటే మిక్స్డ్ మనం చూడొచ్చు. ఇప్పుడు వెస్టర్న్ ఘాట్స్లో అయితే ఎప్పుడు మీకు ఎవర్ గ్రీన్ ఉంటుంది, కానీ ఇక్కడ ఊటీ నీలగిరీస్ కొడైకెనాల్ కానీ మీకు కొంచెం సమ్మర్లో డ్రై అయితే అవుతుంది. చాలామంది సమ్మర్ టైంలో ఊటీ కానీ కొడైకెనాల్ కానీ వస్తారు, అది చాలా రాంగ్ అది. సో ఏజ్ అయ్యి చాలామంది కోల్డ్కి అలవాటు లేకుండా వాళ్ళు అయితే సమ్మర్లో రావచ్చు. యూత్ ఎవరున్నారు మీరంతా మాన్సూన్ కానీ ఆఫ్టర్ మాన్సూన్ కానీ విత్ ఇన్ ఫిబ్రవరిలో వచ్చారంటే చాలా బాగుంటుంది. గైస్ ఇప్పుడు మనము ఊటీకి ఘాట్ రోడ్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. చూడండి ఇదే ఫస్ట్ టర్న్ అన్నమాట. సో ఇది వయా మనము కల్హట్టి వెళ్తాం కాబట్టి కల్హట్టి ఘాట్ అని కూడా పిలుస్తారు. సో ఈ కల్హట్టి ఘాట్లో మీకు 36 హెయిర్ పిన్ బెండ్స్ అయితే వస్తుంది. సో అప్రాక్సిమేట్ 12 to 13 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఘాట్ స్టార్ట్ చేయగానే మనకి ముంగిస్ అయితే అడ్డం వచ్చింది చూడండి స్లో మోషన్లో. సో ఇట్స్ గుడ్ సైన్. అండ్ ఈ హెయిర్ పిన్స్ గురించి చెప్పాలంటే ఇది 36 హెయిర్ పిన్స్ చాలా టఫ్గా ఉంటుంది. సో ఎవరైతే కార్లో వచ్చే వాళ్ళు అయితే మీకు కొంచెం డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే రండి, కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా ఇబ్బంది అయితే అవుతుంది. సో ఇప్పుడు రీసెంట్గా ఇక్కడ ఏం చేశారంటే ఊటీ నుంచి మీరు రిటర్న్ రావాలంటే ఈ ఎయిర్ పిన్ డ్రైవ్ మీకు క్లోజ్ ఉంటుంది. ఇన్ కేస్ మీరు లోకల్ టీఎన్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఆ ఏరియాది అయితే మాత్రమే వదులుతారు. సో వేరే వాళ్ళు ఎవరైనా ఈ రోడ్ని ఎంజాయ్ చేయాలంటే మీరు వయా మైసూర్ నుంచి ఊటీ వెళ్ళేటప్పుడు మాత్రమే ఈ రోడ్ని అయితే మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఈ 36 హెయిర్ పిన్స్ కూడా మనం ఫాస్ట్గా అయితే చూసేద్దాం, ఎందుకంటే వీడియో లెంత్ చేయడం వల్ల మనకి టైం అయితే వేస్ట్ అవుతుంది. సో ఫాస్ట్ ఫార్వర్డింగ్లో చూస్తాను, వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. సో లెట్స్ స్టార్ట్.
ఇప్పుడు మనము కల్హటి అయితే రీచ్ అయ్యాము. సో కల్హటిలో ఇక్కడ ఫారెస్ట్ అయితే ఎండ్ అవుతుంది. సో ఇప్పుడు మీరు చూస్తున్నది ఫారెస్ట్ చెక్ పోస్ట్ అనమాట. సో ఇక్కడి నుంచి మీకు సివిలైజేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. సో కల్హటి రీచ్ అవ్వగానే మనకి ఇక్కడి నుంచినే టూరిజం అట్రాక్షన్స్ అయితే స్టార్ట్ అవుతుంది. సో కల్హటి ఫారెస్ట్ చెక్ పోస్ట్ దగ్గర నుంచి మీకు 2 కిలోమీటర్స్ వెళ్ళామంటే కల్హటి వాటర్ ఫాల్స్ అయితే ఉంటుంది. సో 1 కిలోమీటర్ మీరు బైక్లో వెళ్ళి ఇంకో 1 కిలోమీటర్ నడవాల్సి వస్తుంది. చూడండి ఇక్కడ కార్ అయితే ఇంకా 2 గుద్దుకున్నాయి అనుకున్నాను. జస్ట్ 1 ఇంచులో అయితే ఇంకా క్రాస్ అయ్యాయి. చూడండి కెమెరాస్ ఉంటే ఎంత అడ్వాంటేజ్, ఎవరు ఎలా తోలుతున్నారని తెలిసిపోతుంది. సో కల్హటి ఫాల్స్ గురించి చెప్పాలంటే సో ఇక్కడ మీకు పైన పిక్చర్ అయితే చూపిస్తాను. చూడండి ఫాల్స్ అయితే చాలా బాగుంది. మళ్ళీ మీకు ఇదే ఫాల్స్ రోడ్ నుంచి కనపడుతుంది. రోడ్ నుంచి ఎలా కనపడుతుంది అంటే సో ఈ పిక్చర్ చూడండి. మనం ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా హైట్ అయితే రీచ్ అయ్యాము. కింద చాలా వేడిగా ఉండేది, ఇక్కడ ఆల్రెడీ మనకి కొంచెం చిల్లింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో క్లైమేట్ ఫుల్ మారిపోయింది. అసలు కింద చాలా వేడిగా ఉండేది, పైన వచ్చేసరికి ఇప్పుడు కూలింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మనం వెళ్తూ చాలా టీ షాప్స్ అయితే కనపడుతున్నాయి మరియు హోమ్ మేడ్ చాక్లెట్ షాప్స్ అయితే కనపడుతున్నాయి. సో ఇప్పుడు మనం ఒక టీ బ్రేక్ అయితే తీసుకున్నాము. సో లొకేషన్ అయితే గుర్తుపెట్టుకోండి, కల్హతి ఫారెస్ట్ చెక్ పోస్ట్ అయినాక సో ఈ ఎడ్జ్లో ఒక టీ షాప్ అయితే ఉంది ఇక్కడ. సో టీ అయితే చాలా బాగుండే. సో టీ తాగేసి ఇంకా నేను జర్నీ అయితే కంటిన్యూ చేశాను. సో జర్నీ స్టార్ట్ చేసి ఒక 1 మినిట్ కూడా అవ్వలేదు, అప్పుడే ఇంకా బ్యాటరీ అయితే అయిపోయింది. మంచి లొకేషన్లోనే బ్యాటరీ అయిపోయింది. సో మళ్ళీ వెళ్తూ నేను ఇంకా 3-4 హెయిర్ పిన్స్ అయితే కవర్ చేశాను. అప్పుడైతే తెలిసింది నాకు బ్యాటరీ అయిపోయిందని. సో ఇమీడియట్గా రోడ్ సైడ్లో బైక్ ఆపేసి ఇంకా వేరే బ్యాటరీ అయితే చేంజ్ చేసుకున్నాను. సో కంటిన్యూస్గా రికార్డ్ చేసుకుంటూ వచ్చాం కాబట్టి బ్యాటరీ అయితే త్వరగా అయిపోతుంది. సో మంచి లొకేషన్లో అయితే ఆపాను. చూడండి పక్కలో చెట్టు చాలా బాగుంది. సో ఫోటోజెనిక్గా ఉంది ప్లేస్, కానీ మనకి ఫోటో తీసేవాళ్ళే లేరు. సో మన రైడ్ అయితే కంటిన్యూ చేద్దాం. సో మీకు ఆల్మోస్ట్ నేను గ్రౌండ్ లెవెల్ నుంచి ఊటీ టాప్ లెవెల్ వరకు ఫుల్ వీడియో అయితే కవర్ చేశాను. సో చూడండి ఈ కార్ అయితే స్ట్రగల్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూడడానికి చాలా ఫ్లాట్గా కనపడుతుండొచ్చు, కానీ ఇక్కడ చాలా అప్ అయితే ఉంది రోడ్డు. సో ఇక్కడ మనకి కార్లు అయితే ఇంకా ఫస్ట్ సెకండ్ గేర్లోనే కొన్ని చోట్ల మూవ్ అయితే అవుతుంది, అంత అప్ అయితే ఉంటుంది. సో ఈ హెయిర్ పిన్ బెండ్స్ అనేది ఎండ్ అయితే అయ్యే కొద్దీ మీకు డీప్ కర్వ్స్ అయితే వస్తుంది, చాలా అప్ అయితే వస్తుంది. సో లాస్ట్లోనే మనము అది మిస్ అయితే అయ్యాము. సో ఇప్పుడు మీరు చూస్తుండేది ఇది లాస్ట్ హెయిర్ పిన్ అన్నమాట, 36th హెయిర్ పిన్ డ్రైవ్. సో ఈ హెయిర్ పిన్ అయిన తర్వాత మనకి ఇంకా ఆల్మోస్ట్ మనం 90% ఊటీ అయితే రీచ్ అయినట్టు. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే చాలా అప్ అయితే ఉంది. సో ముందు నుండే ఇన్నోవా కారే అంత స్ట్రగల్ అవుతుందంటే మీరు థింక్ చేయండి, చాలా అప్ అయితే ఉంటుంది ఇక్కడ. సో మనం ఊటీలో ఏ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేస్తాం లేదు, ఎందుకంటే మనం డెస్టినేషన్ ఉండేది డే 1 మనము ఆ టెనికాస్ట్ ఈవినింగ్ మనము పళనిలో అయితే ఎండ్ చేయాలా. సో ఇక్కడ చూడండి ట్రాఫిక్ అయితే డైవర్ట్ చేస్తున్నారు. సో ఎందుకని అర్థమవుతాం లేదు. సో స్ట్రైట్ వెళ్తే ఊటీ. సో కెన్ వి గో, షెల్ వి గో ఇన్ దిస్ రోడ్? ఓకే. సో మ్యాటర్ ఏమంటే సో మనం అలా కింద వెళ్ళే రోడ్లో వెళ్ళింటే ఊటీ డైరెక్ట్గా మనకి షార్ట్ కట్ అయితే ఉంటుండే, అది మెయిన్ రోడ్ అనమాట. సో ఇది లోపల ఇంటీరియర్ విలేజెస్లో వెళ్ళి ఊటీకి అయితే వెళ్తాము. సో అక్కడ ఎందుకు వదలలేదంటే ఇప్పుడు 1 వే చేశారంట, ఊటీ వెళ్ళే వాళ్ళంతా ఈ సైడ్ ఇంకా వచ్చే వాళ్ళకి ఈ రూటు. సో ఆ పక్క గుడ్లూరు ఇంకా వచ్చే వాళ్ళకి అయితే మెయిన్ రోడ్లోనే వెళ్తారు, ఎందుకంటే ఊటీలో హెవీ ట్రాఫిక్ జామ్ అయితే క్రియేట్ అయిందంట. సో దాన్ని ఇంకా ఈ డైవర్షన్స్ అయితే చేశారు. సో ఈ డైవర్షన్ చేశారు కాబట్టి ఈ లోపల ఉండే ఊర్లో అయితే ఎక్స్ప్లోర్ చేసుకొని మనం వెళ్దాం. సో హోప్ అందరికీ వీడియో ఇష్టమైంది అనుకుంటాను. సో నెక్స్ట్ వ్లాగ్లో ఊటీ ట్రాఫిక్ ఎలా ఉంది అనేది
స్పెషల్ బ్లాగ్ అయితే చేస్తున్నాను. ఎందుకంటే పోలీసు వాళ్ళు డైవర్ట్ చేశారు కాబట్టి ఊటీ ట్రాఫిక్ జామ్ ఎలా ఉంటుంది, సో వీకెండ్స్ ఎందుకు రాకూడదు, మళ్ళీ మేజర్ హాలిడేస్ ఇప్పుడు కంటిన్యూస్గా హాలిడేస్ వచ్చినప్పుడు ఊటీ ఎందుకు రాకూడదంటే సో నెక్స్ట్ బ్లాగ్లో చూడండి. సో అంటిల్ దెన్ టేక్ కేర్. సో ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మరియు ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అని చెప్తూ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. టేక్ కేర్, బాయ్ బాయ్.